హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సజ్జి బూరెలు చేస్తున్నా. అవి ఎలా చేయాలంటే చూసేద్దామా? సో, మనం రేపు మార్నింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు నైట్ టైం నానబెట్టేసుకొని నేనైతే పావు కిలో సజ్జలు తీసుకున్నానండి. సజ్జల్లో ఏమైనా రాళ్ళు ఏమైనా ఉంటాయేమో చూసుకొని ఒక 3-4 టైమ్స్ మంచిగా క్లీన్ చేసేసుకొని సో వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ని వంపేసేసుకొని మనం ఒక పొడి క్లాత్ తీసుకొని దాని మీద ఆరబెట్టేసుకోవాలి. తడి అనేది లేకుండా ఆరబెట్టేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి ఈ సజ్జలు అనేది. సో మా చిన్నప్పుడైతే మా మమ్మీ ఈ సజ్జ బూరెల్ని ఎప్పుడూ చేసి పెట్టేదనమాట. అసలు బయట ఫుడ్ అనేది మాకు అలవాటు లేదండి. మమ్మీ చక్రాలు కానివ్వండి, సజ్జ బూరెలు కానివ్వండి, ఎవ్రీ మంత్ ఇలా చేసి పెడుతూ ఉండేది. మాకు అయిపోగానే మళ్ళీ అలా చేస్తూ ఇంట్లో ఫుడ్డే మాకు అలవాటు. సో ఇప్పుడు పిల్లలు మంచి హెల్దీ ఫుడ్ అనేది లేక చాలా వీక్గా ఉంటున్నారు కదా. ఏదో బయట ఫుడ్ తింటూ అలాగా లేదండి. ఇలాగ మనం మన పిల్లలకి అప్పుడప్పుడు సజ్జ బూరెలు ఇలాంటివి చేసి పెడితే స్ట్రాంగ్గా ఉంటారు. సో అందుకని ఈ సజ్జ బూరెలు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు సజ్జలు మనం పావు కిలో తీసుకున్నాం కదండి. పావు కిలో సజ్జలకి పావు కిలో బెల్లం తీసుకున్నా, ఒక కొబ్బరి గిన్నె తీసుకున్నానండి. సో ఒక 7-8 యాలకులు తీసుకున్నాను అనమాట. ఈ సజ్జల్ని ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇలా జల్లెడ పట్టేసుకుందామండి. సో పావు కిలో బెల్లం తీసుకున్నాం కదా. స్వీట్ తగ్గించి తినేవాళ్ళు ఉంటే కనుక కొంచెం తగ్గించుకోండి, సరిపోతుంది. ఇలాగా మొత్తం జల్లెడ పట్టేసేసుకొని కొబ్బరి యాలకులు కూడా గ్రైండ్ చేసుకుందామండి. ఇవైతే నాకు చాలా ఇష్టం అండి సజ్జ బూరెలు అయితే. సో నేను కూడా చేస్తూ ఉంటానండి. ఎప్పుడైనా గబుక్కుని తినాలి అనిపించినప్పుడు చాలా నాకైతే ఈజీగా అనిపిస్తాయి. సో ఎవరైనా చేసుకోవచ్చండి, చాలా ఈజీ రెసిపీ. సో ఐటమ్స్ కూడా పెద్దగా అవసరం లేదు కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. నేను కొబ్బరి యాలకులు 2 గ్రైండ్ చేసేసి అవి కూడా ఈ పిండిలో కలిపేసానండి. ఇప్పుడు పావు కిలో బెల్లం తీసుకొని మనం దాన్ని కొంచెం ఇలా దంచేసుకుని దాన్ని హీట్ చేసుకుందామండి. సో బెల్లం డైరెక్ట్గా పౌడర్ చేసేసి ఆ సజ్జపిండిలో కలిపేస్తే ఏంటంటే 1 వీక్ అలాగే వస్తాయి. సో మనం ఏంటంటే ఈ బెల్లం కరిగించేంత వరకే అంటే పాకం అది ఏం రావసరం లేదు. బెల్లం కరిగేంత వరకు హీట్ చేస్తే సరిపోతుంది. ఒక 2-3 స్పూన్లు వాటర్ అంతే, ఎక్కువ కూడా అవసరం లేదు. సో ఇలా కరిగించిపోయడం వల్ల ఏంటంటే మనకి సజ్జబూర్లు అనేది ఒక 2 వీక్స్ 20 డేస్ ఈజీగా వస్తాయండి. అంటే బూజు అది పట్టకుండా మనకి 2 వీక్స్ అనేది పక్కా వస్తాయి అన్నమాట. సో ఇలా మరిగించుకున్న తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి. స్వీట్లో కంపల్సరీ కొంచెం చిటికెడంత సాల్ట్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు బెల్లంలో మనకి రాళ్ళు ఏమైనా ఉంటాయి కదా, కొంచెం హీట్ తగ్గిన తర్వాత ఈ వడకట్టుకుంటున్నానండి. పిండి ఇంకొకసారి మంచిగా ఇలా తిప్పేసుకొని కలిపేసుకొని ఇప్పుడు వడకట్టుకుందాం బెల్లం వాటర్ని. కొంచెం హీట్గా ఉంటుంది కదా, స్పూన్ తీసుకొని ఇలా తిప్పేసుకోండి. మొత్తం అలా తిప్పేసుకున్న తర్వాత హ్యాండ్ పెట్టి ఒక ముద్దలా తయారు చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టేశాను. అది హీట్ అయ్యేలోపు మనం ఈ పిండి అనేది రెడీ చేసుకుంటే ఈజీగా అయిపోతాయి. సో మీరు మీ పిల్లలకి కంపల్సరీ ఇలాంటి ఫుడ్లు అంటే ఏమంటారు, సజ్జ బూరెలు, సజ్జలతో రొట్టెలు చేస్తారు, ఇంకా రకరకాలుగా చేసుకొని తింటారండి. ఇంకా ఏంటంటే సున్నుండలు, లేకపోతే జొన్నలతో, రాగులతో రాగి బూరెలు కూడా చేసుకోవచ్చు కదా. అలాగా మనం అప్పుడప్పుడు మన పిల్లలకి కనీసం మధ్య మధ్యలో అలా పెడుతూ ఉంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటారండి. ఒకప్పుడు మన మమ్మీ వాళ్ళు ఇంట్లో చేసి పెట్టిన ఫుడ్ తినడం వల్ల మనం ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాం. ఇప్పుడు పిల్లలైతే అసలు చాలా వీక్గా ఉంటున్నారు. అంటే చూడ్డానికి బాగానే కనిపిస్తారు కానీ చాలా వీక్గా ఉన్నారు. సో అందుకని కంపల్సరీ మీరు కూడా ఇలాంటి ఫుడ్లు అనేది పెట్టండి పిల్లలకి.
వాళ్ళు హెల్తీగా ఉంటారు, మనం హ్యాపీ. సో ఒక నాప్కిన్ తీసుకుని అది కొంచెం తడిపేసేసుకొని ఇలా బాల్స్లా రెడీ చేసుకొని, అంటే ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి ఒక బూరె అయితే వేసి చూద్దాము. చుట్టుపక్కల అనేది నీట్గా రావాలి. ఓకే, ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం అన్ని బాల్స్ కూడా, నేనేంటంటే మనకి పెద్ద కళాయి తీసుకున్నాను కదా, ఒక్కసారే ఒక 6-7 బూరెలు ఒక్కసారే వేసేస్తాయి. ఎందుకంటే ఈజీగా అయిపోతాయి. పావు కిలో కాబట్టి ఒక 3 టైమ్స్ కంప్లీట్ అయిపోతాయి. సో చూసారా బూరె ఎలా పొంగిందో. నాకైతే చేస్తున్నప్పుడే తినేయాలండి. ఫస్ట్ ఆ బూరె చేసుకున్న తర్వాత తినేసాను కూడా. కొంచెం వెడల్పాటి క్లాత్ తీసుకొని ఇట్లా నీట్గా ఒక 6-7 ఇలా ఒక్కసారే వేసేసుకొని చేసుకుంటే ఈజీగా అయిపోతాయి. సో మీకు కూడా ఇష్టమేనండి. సో రాని వాళ్ళైతే నేర్చుకోండి, వచ్చిన వాళ్ళైతే ఓకే. మీకు చెప్పడం మర్చిపోయాను, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ అనేది చేస్తాను, ఓకేనా? సో మా విజయవాడలో అయితే ఎండలు చాలా ఉన్నాయండి. ఎంత ఉన్నాయంటే అమ్మ బాబోయ్, బయటికి వెళ్ళిపోతే మాడిపోతున్నాం అన్నమాట. ఈ ఆయిల్లో వేస్తే సజ్జమూరి ఎలా పొంగిందో అలా అయిపోతున్నాం బయటికి వెళ్తే, అంతలా ఉన్నాయి. సో ఎండల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని కూడా బయటికి పంపించొద్దండి. ఎక్కువగా వాటర్ అది ఇవ్వండి. పిల్లలు అయితే, పెద్దవాళ్ళు అయితే చక్కగా గుర్తుపెట్టుకుని మరీ వాటర్ తాగండి. చూసారండి, నేను ఇలా వేసేటప్పుడే ఆ బూరెలు అనేది ఒక్కొక్కటి అలా పైకి వచ్చేస్తూ ఉన్నాయి. సజ్జ బూరెలు చేసే విధానంగా చేస్తే కరెక్ట్గా ఇవి 20 డేస్ వస్తాయండి. సేమ్ నేను చెప్పినట్టే మీరు కూడా చేసేయండి. ఎలా వచ్చింది ఏంటి కామెంట్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో స్కిప్ చేస్తూ ఉంటే మీకు ఏంటంటే అర్థం కాదనమాట. సో కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి కామెంట్ చేయండి. చూసారా మన బూరెలు మంచి కలర్ వచ్చేసాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత బూరెలనే తీసుకోవాలండి. చూస్తుంటే నోరిపోతుంది కదా. సో ఇంకా మిగతావి కూడా అలాగే వేసుకుందాము. సో బూరెలు రెడీ అయిపోయాయండి. సో బూరె ఎలా వచ్చింది అంటే చూసేద్దామా. వావ్, కలర్ఫుల్ యమ్మీ. బూరె ఎప్పుడు కూడా మనం ఇలా ఓపెన్ చేయగానే అంటే లోపల ఇలా గ్యాప్ అనేది ఉండాలి. గ్యాప్ అనేది ఉంటే కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. చూసారా ఇలాగా. ఇప్పుడు టేస్ట్ కూడా చూసి చెప్తా. సూపర్ సూపర్ సూపర్గా ఉంది. సో మా వీడియో నచ్చిందా? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.